ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీపాదుని కృపతో శంకరభట్టునకు ఏలినాటి శని నివారణ. ప్రథమ భాగము. శంకరభట్టునైన నేను తిరుమల మహాక్షేత్రం చేరగానే నా మనస్సులో ఏదో తెలియరాని శాంతి అనుభవంలోకి వచ్చింది. తిరుమల మహాక్షేత్రంలోని పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని ఆలయ ప్రాంగణనందు ధ్యానస్థుడనయ్యాను. ధ్యానంలో శ్రీ వెంకటేశ్వరుని శ్రీమూర్తిగా కనుగొన్నాను. బాలాత్రిపురసుందరిగా తోచిన మూర్తి కొద్ది క్షణాల్లోనే పరమేశ్వర రూపంగా మారింది. మరికొద్దిసేపటికి మహావిష్ణు రూపంగా మారింది. ధ్యానం మరికొంతసేపైన తరువాత ఆ మూర్తి 16 వర్షములు గల మహాసుందరాకారుడైన బాలయతిగా దర్శనమిచ్చాడు. ఆ బాలయతి దృష్టి అమృత దృష్టి అని తోచింది. నేత్రద్వయం నుండి కోటి తల్లుల వాత్సల్యానురాగములు వెదజల్లబడుతుండెను. ఇంతలో ఆ బాలయతి వద్దకు నల్లని వర్ణము గల వికృత స్వరూపుడు ఒకడు అరుదించాడు. ఆ వికృత స్వరూపుడు బాలయతితో, శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, మీరు జగన్నియంతలు. మీ భక్తుడైన శంకర భట్టునకు నేటి నుండి ఏలినాటి శని ప్రారంభం కాబోతున్నది. లోకంలో ఎన్ని రకాల ఇక్కట్లున్నవో అన్నింటినీ వానికి అనుభవింపజేసేదను. ప్రభువుల ఆజ్ఞకై నిలిచి ఉన్నాను అని పలికాడు. కరుణాంతరంగుడైన ప్రభు, ఓయే శనేశ్వర, నీవు కర్మకారకుడవు. జీవుల కర్మ ఫలితములను అనుభవింపజేయుచు వారిని కర్మ విముక్తులను చేయుచున్నావు. నీవు నీ ధర్మమును బట్టి నడుచుకొనుము. ఆశ్రిత భక్త జనరక్షణ నా ప్రతిజ్ఞ. కనుక నీవు శంకర భట్టుకు కలిగించు ఇబ్బందుల నుండి నేను వారిని ఏ విధముగా ఆదుకొని ఎట్లు విడుదల చేసేదనో నీవే చూతువుగాక అనెను. శ్రీపాదులు శనీశ్వరుడు ఈ రకముగా సంభాషించుకున్న తదుపరి ఇద్దరును నా ధ్యానము నుండి తొలగిపోయారు. తరువాత భగవన్మూర్తిని ధ్యానించుట దుస్తరమాయను. నాకు కష్టకాలం సంప్రాప్తమైనదనియు శ్రీపాదులు నన్ను కష్టముల నుండి దరిచేర్చుదనియూ తోచెను. నేను తిరుమల నుండి కిందికి తిరుపతికి వచ్చి తిని తిరుపతి వీధులలో ఇష్టవచ్చిన రీతిలో పోవుచుంటిని. మనస్సు చంచలంగా ఉంది. ఒక క్షురకుడు నన్ను బలవంతంగా ఆపుచేసి, నీవు 20 సంవత్సరాల కిందట ఇంటి నుంచి పలాయనం చిత్తగిచ్చిన సుబ్బయ్యవు కాదా? నీ తల్లిదండ్రులు బెంగపడి ఉన్నారు. నీ భార్య రజస్వరాలైంది. ఆమె ఈడేరింది. కనుక నీవు ఆమెను ఏలుకొని పిల్లాపాపలతో సుఖంగా ఉండవలసింది అని గద్దించి మాట్లాడాడు. అంతటా నేను, అయ్యా, నేను శంకర భట్టువను, కన్నడ దేశ బ్రాహ్మణుడను, బాటసారిని, పుణ్యక్షేత్ర సంచారము చేయుచూ వచ్చుచుంటిని. దత్తభక్తుడను. శ్రీ దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో అవతరించినారని విని కురుగడ్డకు ప్రయాణమై పోతున్నాడను. పరమ పవిత్రమైన గాయత్రి మీద ఒట్టు, నేను బ్రహ్మచారిని, నేను మీరు అనుకున్నట్లు మంగలి సుబ్బయ్యను మాత్రం కానే కాదు అని పలికి తిని. కానీ అతడు నా మాట వినువాడు కాడయ్యను. అతడు చాలామంది జనులు పోగుపడిరి. అందరూ నన్ను తలొక విధముగా నిందించసాగిరి. నన్ను సుబ్బయ్యను వారి ఇంటికి తోడ్కొనిపోయిరి. సుబ్బయ్య తల్లిదండ్రులు నన్ను తమ కుమారుడిగానే భావించి ఎన్నో విధములు నన్ను బతిమాలచు తమను విడిచిపోరాదని
రజస్వలైన భార్యను విడిచిపోవుట మహాపరాధమనియు ఎన్నో బుద్ధులు చెప్పసాగిరి. వారిలో ఒకడు సుబ్బయ్య గడ్డము మీసములతో పీడగొట్టుకుని పోయినాడు. వీరికి క్షురకర్మ చేసిన ఎడల పూర్వపు కళవచ్చునని సెలవిచ్చాను. నేను ఎన్ని మార్లు సుబ్బయ్యను కాదని చెప్పుతుండెనను వారు వినదైరి. బలవంతముగా నాకు క్షురకర్మ చేయబడును. నున్నగా గుండు గీచిరి, గడ్డము మీసములను తీసివేసిరి. నా మెడలోని పవిత్రమైన యజ్ఞోపవితమును కూడా తీసివేశారు. నా కోసం వారికి తెలిసిన భూత వైద్యులకని రావించారు. అతడు చిత్ర విచిత్రమైన వేషధారణ చేసి ఉన్నాడు. భయంకరములైన అతని చూపులచే నా హృదయమునందు కోతపడినంత బాధ కలుగుతుంది. నన్ను కట్టివైచి కత్తితో నా గుండుల గాయము ఏర్పరిచారు. దానిపై నిమ్మకాయ రసము మరి ఇంకనూ విధములైన రసములు పోయబడినవి. నేను భరించలేని బాధను అనుభవించుతుంటిని. ఇల్లు వదిలిన తర్వాత సుబ్బయ్యను బ్రాహ్మణ దయ్యము పట్టిననియు, అందుచేత ఇతడు జంధ్యము ధరించి మంత్రములను ఒల్లించుననియు తేల్చిరి. తిరుపతిలో ఉన్న బ్రాహ్మణ్యము కూడా మిన్నకుండిరి. నగరమునకు వచ్చిన బాటసారి సుబ్బయ్య అనియు, అతనిని ఒక బ్రహ్మరాక్షసుడు ఆవహించి ఉండిననియు తలంచిరి. నన్ను ఆ ఊర్లోని బ్రాహ్మణ పెద్దల వద్దకు తీసుకొని పోగా నేను కన్నడ దేశీయుడైన స్మార్త బ్రాహ్మణుడనని, భారద్వాజ గోత్రీకుడనని, నమక చమకములు వచ్చునని, సంధ్యావందనము చేసుకొందునని తెలిపితని. ఆ బ్రాహ్మణ పెద్దలు నేను చెప్పున్నది నమ్మక నన్ను కన్నడ బ్రాహ్మణుడు ఒకడు దయ్యము పట్టుకునేననియు, అందువలన తగిన చికిత్స చేయించుకొని మామూలు మనిషిని చేసుకోవలసిందనియు వారికి చెప్పిరి. గాయముల వలన కలిగిన బాధకు నేను సమ్మసిల్లిపోయి తిని. నా రోదన కేవలము అరణ్య రోదనము మాత్రమే అయినది. స్పృహలోనికి వచ్చినప్పటికీ నా ఎదురుగా నన్ను పోలిన నల్లటి తేజస్సు గల వికృతాకారుడొకడు కూర్చొని ఉండుటను నేను గ్రహించి తిని. అతడు నాతో మారు మాట్లాడక నాలో కలిసిపోయాడు. నాతో తదాకారమైపోయాను. ఏనాడు శని ప్రభావం వలన నా జాతకము తారుమారయ్యననియు, 7.5 సంవత్సరములు నాకు మహత్తరమైన కష్టకాలమనియు, నన్ను రక్షించగలవాడు శ్రీపాద శ్రీవల్లభులు ఒక్కరే అనియు నా మనస్సునకు తోచెను. అంతటి బాధలో కూడా నేను మనస్సులో శ్రీపాద శ్రీవల్లభుల స్మరణము చేసుకొనుచుంటిని. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర. శ్రీచరణ నామస్మరణం చేయుకొలది నాలోని బాధ తగ్గుముఖం పట్టుతుండెను. భూతవైద్యుడు మాత్రము కోళ్లను మేకలను బలి సమర్పించి చిత్ర విచిత్రమైన పూజలు చేయుచుండెను. నాకు పచ్చముతో కూడిన ఆహారం ఇవ్వబడుతుండెను. సుబ్బయ్యకు బ్రాహ్మణ దయ్యం పట్టినది కనుక శాకాహారమును మాత్రమే ఇవ్వవలసినదని మాంత్రికుడు తీర్మానించాను. నా చేత మాంసము కూడా బలవంతముగా తినిపించబడునేమో అని ఎంతయో కలత చెంది తిని. కానీ శ్రీపాదుల వారి అనుగ్రహం వలన నాకు శాకాహారం ఇవ్వబడుట వలన కాస్త మనస్సుకు ఊరట కలుగుతుండెను. 3 రోజులు నేను తీవ్రమైన నరక బాధను అనుభవించి తిని. అంతటి నరక బాధలోనూ నేను శ్రీచరుల స్మరణ మానకపోవటం వలన 4వ రోజు నుండి ఆ బాధ అనుభవంలోనికి వచ్చుట మానివేసింది. శరీరంపై చిత్ర విచిత్రములైన ప్రయోగములు చేయబడుతుండెను. మాంత్రికుడు నన్ను కొరడాలతో దెబ్బలు కొట్టుతుండెను. శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని బాధతో విలవిలలాడిపోయి తిని. శ్రీ దత్తప్రభువును అనన్య భక్తితో సేవించు వారికి నరక బాధలెట్టుండును. అంతలోనే విచిత్రం జరిగింది. నా శరీరంపై కొరడా దెబ్బలు నాకు ఇసుమంతైనను బాధ కలగలేదు. అయితే ఆ మాంత్రికుడు మాత్రం విలవిలలాడిపోతున్నాడు. నన్ను కొట్టినప్పుడు దెబ్బల బాధ యొక్క అనుభవము వానికెందుకు కలుగుతుండెనో వానికి నాకు అవగతము కాకుండెను.
అతడు నా వైపు వెట్టి చూపులు చూస్తుండెను. నేను శ్రీచరణుల దివ్యలీలను గమనించి నవ్వుకొంటిని. నేను పచ్చహారము తిరుచుండినను అది నాకు చాలా మధురముగా ఉండెను. నేను కడుపారా భోజనము చేయసాగితిని. అయితే మాంత్రికుడు తనకిష్టమైన కోళ్ళు మేకలు భుజించుచున్నను అది విషాహారముగా తోచుచుండెను. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.